నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. దేశ భవిష్యత్తు యువత చేతిలోనే ఉందన్న సీఈఓ. ప్రతి ఒక్కరూ ఓటు వేసేందుకు ముందుకు రావాలని పిలుపు. ఇంటింటికి పింఛన్ల పంపిణీపై ఏర్పాట్లు చేయని ప్రభుత్వం. గత నెలలో వృద్ధులు మరణించిన మేల్కోని ఉన్నతాధికారులు. జగన్ జమానాలో విపక్షాలపై ఇబ్బడి ముబ్బడిగా కేసులు. ప్రజా సమస్యలపై నోరు విప్పిన ప్రతి ఒక్కరిపై కక్ష సాధింపు. సంక్షేమ పథకాల అమల్లో వైకాపా కార్యకర్తలకే అగ్రపీఠం. చిరు వ్యాపారులపైన కనికరం చూపని జగన్. పారిశ్రామికవేత్తలపై పగబట్టిన వైకాపా సర్కార్. గతంలో ఇచ్చిన భూముల ధరలు పెంచి ఇబ్బందులు. తాజాంశాన్ని చూస్తున్నాం. అన్నమయ్య జిల్లాలో వైకాపా నాయకుల దాష్టికం నుంచి, త్రుటిలో ప్రాణాపాయం నుంచి తెలుగుదేశం కార్యకర్త తప్పించుకున్నారు. తెలుగుదేశం ప్రచార వాహనానికి నిప్పు పెట్టడంతో డ్రైవర్ చాకచక్యంగా అందులో నుంచి తప్పించుకున్నారు. ఇక దీనికి సంబంధించిన మరిన్ని వివరాలను మా ప్రతినిధి నారాయణప్ప అడిగి తెలుసుకుందాం. నారాయణప్ప, తెలుగుదేశం ప్రచార వాహనానికి నిప్పు పెట్టడానికి సంబంధించిన సమాచారం ఏంటి? అన్నమయ్య జిల్లా పీలేరు నియోజకవర్గ పరిధిలోని వాల్మీకిపురంలో దారుణం చోటు చేసుకుంది. వైకాపాకు సంబంధించిన దుండగులు తెలుగుదేశం పార్టీ ప్రచార వాహనానికి నిప్పు పెట్టారు. గడిచిన 3 రోజులుగా ఈ ప్రచార వాహనాన్ని వైకాపా కార్యకర్తలు కానీ వైకాపా అభిమానులుగా భావిస్తున్న వాళ్ళు వెంబడిస్తున్నారు. ఈ అంశాన్ని గుర్తించి పోలీసులు కూడా సమాచారం ఇచ్చారు. కానీ ఇవాళ ఉదయం డ్రైవరు వాహనంలో ఉన్న సమయంలోనే నిప్పు పెట్టడంతో డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు. బాబాచారి అని మదనపల్లికి చెందిన డ్రైవరు. పీలేరు నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ నుంచి కిషోర్ కుమార్ రెడ్డి బరిలో ఉన్నారు. అదే విధంగా వైకాపా నుంచి చింతల రామచంద్రారెడ్డి పోటీ చేస్తున్నారు. మరోవైపు ఈ రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఈ పీలేరు నియోజకవర్గం ఉంటుంది. రాజంపేట వైకాపా అభ్యర్థిగా లోక్సభ నుంచి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి పోటీ చేస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే పెద్ద ఎత్తున పీలేరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి సానుకూలంగా పరిస్థితులు మారుతుండడం నేపథ్యంలో అధికార వైకాపా నాయకులు గడిచిన కొన్ని రోజులుగా ప్రచారం చేస్తున్న వారిని అడ్డగిస్తున్న సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇవాళ ఉదయం ప్రచార వాహనానికి నిప్పు పెట్టడంతో తీవ్ర కలకలం రేగింది. సంఘటనా స్థలానికి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు. ఈ రోజు ఈ సంఘటన జరగడానికి ముందు 3 రోజులుగా ఈ వాహనాన్ని వెంబడిస్తున్నట్లు గుర్తించి పోలీసులకు సమాచారం వచ్చిన పోలీసుల వైపు నుంచి స్పందన లేకపోవడంతోనే ఈ రోజు ఈ దారుణం చోటు చేస్తుందని తెలుగుదేశం నాయకులు ఆరోపిస్తున్నారు. ధన్యవాదాలు నారాయణప్ప. అన్నమయ్య జిల్లాలో వైకాపా నాయకుల దాష్టికం నుంచి, త్రుటిలో ప్రాణాపాయం నుంచి తెలుగుదేశం కార్యకర్త తప్పించుకున్నారు. తెలుగుదేశం ప్రచార వాహనానికి నిప్పు పెట్టడంతో డ్రైవర్ చాకచక్యంగా అందులో నుంచి తప్పించుకున్నారు.
మొదటిసారిగా ఓటు వేయబోతున్న ఓటర్లతో లెట్స్ ఓట్ 3K నడక కార్యక్రమం చేపట్టారు. గుంటూరులో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా హాజరయ్యారు. సార్వత్రిక ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఓటు వినియోగించుకోవాలని ఆయన కోరారు. ఎన్టీఆర్ స్టేడియం నుంచి కొరిటపాడు మీదుగా యువతతో కలిసి ముఖేష్ కుమార్ మీనా 3K నడకను సాగించారు. The district collector have made very strong ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో మన దేశ ప్రభావితం కాకుండా ప్రతి ఎన్నికల్లో నా జీవితాంతంగా ప్రకృతి మాత ఒడిలో ఓటర్ అవేర్నెస్ కోసం ఏర్పాటు చేసిన స్పెషల్లీ యంగ్ ఓటర్స్ అంటే 18 to 19 ఇయర్స్ న్యూ ఓటర్స్ ని సెన్సిటైజ్ చేయడం కోసం ఏర్పాటు చేసిన ఈ ర్యాలీ 3K ర్యాలీలో విచ్ ఇస్ ఆర్గనైజ్డ్ బై లెట్స్ ఓట్ తర్వాత ఈ కొలాబరేషన్ అంటే డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కొలాబరేషన్ చేయడం జరిగింది. ఐ రియలీ అప్రిషియేట్ ద ఎఫర్ట్స్ ఆఫ్ లెట్స్ ఓట్ యాజ్ వెల్ యాజ్ ద డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ టు ఆర్గనైజ్ దిస్ థింగ్. డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ప్రయత్నం వల్ల తర్వాత ఈ లెట్స్ ఓట్ లాంటి ఆర్గనైజేషన్ ప్రయత్నం వల్ల ఈ రోజు 10 లక్షల పైన వెళ్ళింది. చాలా మంచి ఫిగర్, చాలా హెల్దీ ఫిగర్ ఇప్పుడు మనకు ఉన్నది. మొత్తం రాష్ట్రంలో ఇప్పుడు అరౌండ్ 4.13 lakh ఓటర్స్ ఉన్నారు. 2-3 days లో ఆ లిస్ట్ కూడా అందరు క్యాండిడేట్స్ కూడా మేము ఇవ్వబోతున్నాము. అందరూ న్యూ ఓటర్స్ తర్వాత మిగతా ఓటర్స్ కూడా ముందుకు వచ్చి ఆ రోజు ఓట్ 13th May పోలింగ్ డే రోజు ఓట్ వేయాలి. సో అవర్ అటెంప్ట్ ఇస్ దాట్ లాస్ట్ టైం మనకు 79% ఓటింగ్ ఉండేది. ఈసారి అట్లీస్ట్ 82 to 83% ఓటింగ్ శాతం పెంచడానికి అన్ని ప్రయత్నాలు మనం చేస్తున్నాము. అర్బన్ ఏరియాస్ లో మన రాష్ట్రంలో కూడా ఆల్దో మిగతా రాష్ట్రాల కంటే యావరేజ్ ఓటింగ్ పర్సెంటేజ్ చాలా ఎక్కువ ఉంది. యాజ్ ఐ సెడ్ 79% ఉంది. కానీ అర్బన్ ఏరియాస్లో ఇప్పుడు కూడా కొద్దిగా తక్కువనే ఉంది. ఎవరు ఓట్స్ చేయడం లేదు, ఐడెంటిఫై చేయడం జరిగింది. అక్కడ రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్తో కోఆర్డినేట్ చేసేసి ఈసారి మనం ప్రయత్నం స్టార్ట్ చేశాము. పీపుల్ హు ఆర్ వర్కింగ్ ఇన్ ద ఇండస్ట్రీస్ మనం ఆల్రెడీ ఆ రోజు సెలవు డిక్లేర్ చేశాము. వీ హ్యావ్ డిక్లేర్డ్ విదౌట్ వర్క్ దే పెయిడ్ హాలిడే కింద డిక్లేర్ చేయడం జరిగింది. తర్వాత ఏ రోజు ఏ ఇండస్ట్రీ ఆయన వాళ్ళని అలౌ చేయలేదు ఎక్సెప్ట్ ఎమర్జెన్సీ కేసెస్లో. వీల్ డెఫినెట్లీ టేక్ యాక్షన్ అగేన్స్ట్ దోస్ పీపుల్ ఆల్సో. కొమ్ము కాస్తున్న కొందరు ఉన్నతాధికారులపై ఈసీ వేటు వేసినా ఇంకా చాలా మందిలో మార్పు రాలేదు. ఎన్నికల్లో వైకాపాకు ఎంత వీలైతే అంత మేలు చేయాలన్న ఆలోచన ధోరణిలోనే వారున్నట్లు కనిపిస్తోంది. పింఛన్ల పంపిణీలో సీఎస్తో పాటు ప్రభుత్వ యంత్రాంగం వ్యవహరిస్తున్న తీరే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ. కేవలం వాలంటీర్లతో ఇంటింటికి పింఛన్ల పంపిణీ వద్దని ఈసీ చెబితే దానికి వక్రభాష్యాలు చెప్పి ఏప్రిల్ నెలలో వృద్ధుల్ని గ్రామ వార్డ్ సచివాలయాల వద్దకు రప్పించారు. ఎండలకు తాళలేక 32 మంది మరణించారు. ఇంటింటికి పంపిణీ చేసేందుకు సరిపడా సిబ్బంది ఉన్నా కేవలం వైకాపాకు మేలు చేసేందుకే సీఎస్తో పాటు అధికార యంత్రాంగం కుట్రపూరితంగా ఇలా చేస్తోందని ప్రతిపక్షాలు మొత్తుకున్నాయి. ఇంత జరిగినా మే నెలలో పింఛన్ల పంపిణీకి మరో 4 రోజులే ఉన్నా సీఎస్ దిద్దుబాటు చర్యలు తీసుకోకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికల్లో వైకాపాకు లబ్ధి చేకూర్చేందుకు ఎంత వీలైతే అంత మేరకు అధికారులు తమ వంతు పాత్ర పోషిస్తున్నారు. ఏప్రిల్లో పింఛన్ల పంపిణీలో సీఎస్తో పాటు అధికార యంత్రాంగం చేసిన తప్పుడు నిర్ణయాలకు 32 మంది మరణించారు. అయినా అధికారులు కళ్లు తెరిచినట్లు కనబడ్డం లేదు. గత అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని మే నెలకు సంబంధించి దిద్దుబాటు చర్యలు తీసుకుంటున్న దాఖలాలు కనిపించడం లేదు. ఏప్రిల్ మొదటి వారంతో పోలిస్తే ఎండలు ఠారెత్తిస్తున్నాయి. మే మొదటి వారానికి 46 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. ఠారెత్తిస్తున్న ఎండలకు వేడిగారులకు యువకులే బయటకు రావాలంటే హడలిపోతున్నారు. ఇంత భీకరంగా ఉన్న ఎండల్లో పండుటాకుల్ని 2-3 కిలోమీటర్లు వెళ్లి సచివాలయాల వద్ద పింఛన్లు తీసుకోమంటే వారి పరిస్థితి ఏమిటని సామాన్యులు ప్రశ్నిస్తున్నారు. సచివాలయ సిబ్బందితో ఇంటింటికి పింఛన్ల పంపిణీ సాధ్యమేనని మెజారిటీ జిల్లా కలెక్టర్లు చెప్తున్నప్పుడు మీకేంటి బాధని సీఎస్ని నిలదీస్తున్నారు. ఏప్రిల్లో పింఛన్ల కోసం మండుటెండల్లో సచివాలయాలకు వెళ్లిన వృద్ధుల్లో 32 మంది మరణించినా మీ వైఖరి మారదా అని అడుగుతున్నారు. యంత్రాంగం మొత్తాన్ని నడిపే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అయ్యుండి కూడా జవహర్ రెడ్డి, సీఎం ప్రత్యేక కార్యదర్శి ధనుంజయ రెడ్డి, సెర్ప్ సీఈఓ మురళీధర్ రెడ్డిల ప్రభావంలోనే ఉండిపోతారా? అందులోంచి బయటపడరా? వృద్ధుల్ని సచివాలయాలకు రప్పించాలన్న వారి ఆలోచనకే ఈసారి వంత పాడతారా అని సామాన్యులు ప్రశ్నిస్తున్నారు. పింఛన్లు ఇంటింటికి పంపిణీ చెయ్యొద్దని ఎన్నికల సంఘం చెప్పలేదు. వాలంటీర్లతో పంపిణీ చేయించవద్దని మాత్రమే ఈసీ చెప్పింది. ఇప్పుడున్న వాలంటీర్లలో అత్యధికులు వైకాపా కార్యకర్తలేనన్నది బహిరంగ రహస్యం. వైకాపా కార్యక్రమాల్లో వారు ప్రత్యక్షంగా పాల్గొన్న ఉదాహరణలు కోకొల్లలు.
దీంతో ప్రభుత్వ పథకాల్ని వారి ద్వారా పంపిణీ చేస్తే ఎన్నికలు నిష్పక్షపాతంగా జరగవన్న ఉద్దేశంతోనే వారిని దూరంగా పెట్టారని ఈసీ చెప్పింది. ఈసీ ఆదేశాలు అంత స్పష్టంగా ఉన్నప్పుడు ఏకంగా ఇంటింటికి పింఛన్ల పంపిణీ నిలిపేయడమేంటి? అది ఈసీ ఆదేశాలకు వక్రభాష్యం చెప్పినట్లు కాదా? మండుటెండల్లో వృద్ధుల్ని, దివ్యాంగుల్ని, అభాగ్యుల్ని సచివాలయాల వద్దకు రప్పించి దానికి కారణం విపక్షాలే అనే భావన ప్రజల్లో కల్పించి తద్వారా అధికార పార్టీకి మేలు చెయ్యాలన్న ఉద్దేశమే ఇందులో కనిపిస్తోందన్న విమర్శలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత సీఎస్ పైనే ఉంది. ఎన్నికల సంఘమైనా జోక్యం చేసుకుని ఇంటింటికి పింఛన్లు పంపిణీ చేసేలా అధికారులకు ఆదేశాలు జారీ చెయ్యాలి కదా అన్న ప్రశ్నలు వివిధ వర్గాల నుంచి వినిపిస్తున్నాయి. రాష్ట్రంలోని 1.35 లక్షల మంది సచివాలయ సిబ్బంది ద్వారా 2-3 రోజుల్లోనే మొత్తం లబ్ధిదారులందరికీ ఇంటింటికి పింఛన్లు పంపిణీ చేసే వీలున్నా జవహర్ రెడ్డి ఆ నిర్ణయం తీసుకోకపోవడం, మరో 4 రోజుల్లో పింఛన్లు పంపిణీ చేయాల్సి ఉండగా ఇప్పటికే జిల్లా కలెక్టర్లతో సమీక్షించకపోవడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రంలో ప్రస్తుతం ప్రభుత్వ సిబ్బందికి అత్యవసర పనులేవీ లేవు. ఎన్నికల వేళ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు స్తంభించాయి. నిత్యావసర సరుకులు, పింఛన్ల పంపిణీ వంటి అత్యవసర పనులే జరుగుతున్నాయి. అందుబాటులో కావలసినంత మానవ వనరులు ఉన్నాయి. మరి ఇలాంటి సమయంలో ఇంటింటికి పింఛన్ల పంపిణీకి వచ్చిన ఇబ్బందేమిటి? రాష్ట్రంలో మొత్తం పింఛనుదారులు 65.95 లక్షల మంది. ఒక్కో సచివాలయ పరిధిలో పంచాల్సిన పింఛన్లు సగటున 439. ఒక్కో సచివాలయ ఉద్యోగి పంచాల్సినవి 49 మాత్రమే. సచివాలయ పరిధి 3 నుంచి 4 కిలోమీటర్లు. ఇంటింటికి పంపిణీకి పట్టే సమయం మహా అయితే 2 నుంచి 3 రోజులు. ఎన్నికల్లో ఓటర్లు ప్రభావితమవుతారన్న ఉద్దేశంతో ఎప్పుడో గతించిన జాతీయ నాయకుల విగ్రహాలకు ముసుగులు వేస్తున్నారే. మరి ఇంటింటికి పింఛన్ల పంపిణీని నిలిపేసి ఆ నెపాన్ని విపక్షాలపైకి నెట్టేసి లబ్ధిదారులైన పండుటాకుల్లాంటి వృద్ధుల్ని మంచాలపైకెత్తుకుని అధికార పార్టీ నాయకులు మండుటెండల్లో ఊరేగడం ఓటర్లను ప్రభావితం చేయడం కాదా? ఏప్రిల్ మొదటి వారంలో వైకాపా నాయకులు చేసిన వీరంగాన్ని రాష్ట్ర ప్రజలంతా చూశారు కదా. పోలింగ్ తేదీ అత్యంత సమీపంలోకొచ్చేసిన తరుణంలో మే మొదటి వారంలో మరోసారి అలాంటి డ్రామాలకు అవకాశమిస్తే అది ఎలాంటి పరిణామాలకు దారితీస్తుంది? ఈ మాత్రం స్పృహ, ఆలోచన సీఎస్కు, ఈసీకి ఎందుకు లేవు? అంత సున్నితమైన విషయంలో వారెందుకు అంత నిర్లిప్తంగా వ్యవహరిస్తున్నారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మండే ఎండల్ని, పింఛనుదారులైన వృద్ధుల్ని, ఇతర అభాగ్యుల్ని దృష్టిలో ఉంచుకుని ఇప్పటికైనా సముచిత నిర్ణయం తీసుకోవాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఏప్రిల్ 1వ తేదీన సామాజిక పింఛన్లు పంపిణీ చేయాల్సి ఉండగా 3 రోజులు ఆలస్యంగా ప్రారంభించారు. ఈసారి పంపిణీలో అలాంటి గందరగోళం తలెత్తకుండా ఉండేందుకు అధికారులు ఇప్పట్నుంచే అప్రమత్తంగా ఉండాలి. పైగా మే 1వ తేదీ బ్యాంకులకు సెలవు. ఏప్రిల్ 30నే బ్యాంకుల నుంచి డబ్బులు డ్రా చేసుకుని 1వ తేదీన పింఛన్ల పంపిణీకి సిద్ధం కావాలని గ్రామ, వార్డు సచివాలయాల కార్యదర్శులకు ప్రభుత్వం ఉత్తర్వులైతే జారీ చేసింది. సకాలంలో డబ్బు సిద్ధంగా ఉంచుకోవడంతో పాటు ఇంటింటికి పంపిణీ జరిగేలా చర్యలు చేపడితేనే లబ్ధిదారులు ఇబ్బంది పడకుండా అంతా సజావుగా సాగే అవకాశం ఉంటుంది. ప్రపంచంలో అగ్రరాజ్యం నుంచి పేద దేశాల వరకు ఏ ప్రభుత్వమైనా పరిశ్రమల్ని ప్రోత్సహిస్తుంది. ప్రజలకు ఉపాధి లభిస్తుందనే లక్ష్యంతో రాయితీలు కల్పించి పారిశ్రామికవేత్తల్ని ఆహ్వానిస్తాయి. ఈ విషయంలో వైకాపా సర్కార్ తీరే వేరు. 2019 ఎన్నికల మేనిఫెస్టోలో రాయితీలను ఆశపెట్టిన జగన్ గద్దెనెక్కాక రాజ్య రంపాన పెట్టారు. గతంలో కొన్న భూములకు ధరలు పెంచి మళ్లీ డబ్బులు కట్టమన్నారు. జగన్ ఛార్జీలు, లాఠీ ఛార్జీని తట్టుకోలేక పరిశ్రమలు కాస్త పక్క రాష్ట్రాల బాట పట్టాయి. పరిశ్రమల స్థాపనకిస్తోన్న ప్రోత్సాహకాలు, రాయితీలకు తోడు ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక అభివృద్ధి కార్పొరేషన్ ఏపీఐడిసిని పునరుద్ధరించి నిరుద్యోగ యువతకు రాయితీ అందించే సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుడతామని 2019 ఎన్నికల మేనిఫెస్టోలో ప్రతిపక్ష నేతగా జగన్ హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక ఏటా పరిశ్రమలకు ప్రోత్సాహకాలిస్తానని చెప్పి 5 ఏళ్లలో 2 సార్లు బటన్ నొక్కారు. 2020లో 962.42 కోట్లు, 2021లో స్పిన్నింగ్ మిల్లులకు 684 కోట్లు, ఎంఎస్ఎంలకు 440 కోట్లు ఇచ్చారు. ఆ తర్వాతి 3 ఏళ్లు చెల్లించాల్సిన 2.5 కోట్ల రాయితీలకు మంగళం పాడారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో విడుదల చేస్తామంటూ ఇచ్చిన హామీని గాలి కొదిలేసి 3వ మాట తప్పారు. పరిశ్రమలకు కేటాయించే భూములపై రాయితీలు కల్పిస్తామని గత మేనిఫెస్టోలో జగన్ హామీ ఇచ్చారు. కానీ రాయితీపై కొత్తగా భూములివ్వడం దేవుడెరుగు. పారిశ్రామిక పార్కుల్లో స్థలాల ధరలు అమాంతం పెంచారు.
కృష్ణా జిల్లా వీరపనేనిగూడెం పారిశ్రామిక పార్కులో పరిశ్రమలకు గత తెలుగుదేశం ప్రభుత్వం ఎకరా 8 లక్షల రూపాయలు కేటాయించింది. అదే స్థలాన్ని వైకాపా సర్కారు ఇప్పుడు 88 లక్షలకు పెంచేసింది. కృష్ణా జిల్లా మల్లవల్లి పారిశ్రామిక పార్కులో గత ప్రభుత్వం ఎకరా 16.5 లక్షల లెక్కన కేటాయిస్తే జగన్ సర్కారు ఎకరా ధర 80 లక్షలకు పెంచింది. గతంలో భూములు పొందిన పారిశ్రామికవేత్తలు కొత్త ఛార్జీలకు అనుగుణంగా డబ్బు చెల్లించాలంటూ నోటీసులు పంపింది. చేసేదేమీ లేక చాలా మంది పెట్టుబడుల ప్రతిపాదన విరమించుకొని తెలంగాణకు వెళ్లిపోయారు. తిరుపతి జిల్లా సూళ్లూరుపేటలోని అత్తివరం పారిశ్రామిక పార్కులోనూ ఇదే పరిస్థితి. ఇక్కడ గత ప్రభుత్వం ఎకరా 14 లక్షల చొప్పున ఇస్తే జగన్ సర్కారు రాగానే ఆ మొత్తాన్ని 58,68,000 రూపాయలకు పెంచింది. పరిశ్రమలకు అవుట్ రైట్ సేల్స్ ORS కింద భూములను కేటాయించే నిబంధనకు వైకాపా సర్కారు మార్పులు చేసింది. ముందుగా లీజు విధానంలో కేటాయించి 10 ఏళ్ల నిర్వహణ తర్వాత రిజిస్ట్రేషన్ చేసేలా లీజు కమ్ బై విధానాన్ని తెచ్చింది. ఈ విధానంలో పారిశ్రామికవేత్తలకు ఖర్చు మిగులుతుందని ప్రభుత్వం చెప్పింది. దీనిపై వ్యతిరేకత రావడంతో గతేడాది నవంబర్లో మళ్లీ ORS పద్ధతిని అమలు చేస్తున్నట్లు సవరణ ఉత్తర్వులిచ్చింది. భూముల ధరలను ప్రభుత్వం భారీగా పెంచడంతో ఏపీఐఏసీ పారిశ్రామిక పార్కుల్లో భూములు తీసుకునేవారు లేక 44,767 ఎకరాలు మిగిలిపోయాయి. పన్నుల్లో రాయితీ ఇస్తామని చెప్పిన జగన్ అధికారంలోకి వచ్చాక ఫీజుల వాత పెట్టారు. గతంలో భవనాల వరకే పన్ను లెక్కించే విధానానికి బదులు పూర్తి విస్తీర్ణానికి పన్ను లెక్కించే విధానం తెచ్చారు. అది చాలదన్నట్లు ఏటా 5% పన్ను పెంపు వర్తించేలా నిబంధన విధించారు. దీనివల్ల ఒక మోస్తరు పరిశ్రమపై ఏటా 30,000కు పైగా అదనపు భారం పడింది. వార్షిక లైసెన్సు ఫీజులను వైకాపా సర్కారు 2023లో భారీగా పెంచేసింది. ఉత్తర్వులిచ్చిన తేదీ నుంచి కాకుండా 2019 నుంచి లెక్కగట్టి మరీ రెట్రాస్పెక్టివ్ వసూలు చేసింది. కాలుష్య నియంత్రణ మండలి లైసెన్స్ కోసం 2019లో 3 ఏళ్లకు 90,000 చొప్పున చెల్లించే మొత్తాన్ని ఏకంగా 4 లక్షల రూపాయలకు పెంచింది. అగ్నిమాపక శాఖ ఇచ్చే కన్సెంట్ ఫర్ ఆపరేషన్ అనుమతికి ఏడాదికి ₹1,00,000 ఉన్న ఫీజును 8 లక్షలకు పెంచింది. విద్యుత్ ఛార్జీల రాయితీ ఇస్తామని చెప్పిన జగన్ సర్కారు అదనంగా వాయించేసింది. పారిశ్రామిక వాణిజ్య విద్యుత్ వినియోగదారుల నుంచి యూనిట్ కు 6 పైసల చొప్పున వసూలు చేసే విద్యుత్ సుంకాన్ని రూపాయికి పెంచుతూ 2022 ఏప్రిల్లో ఉత్తర్వులిచ్చింది. దీనివల్ల ఏటా 2,600 కోట్ల అదనపు భారం పరిశ్రమలు వాణిజ్య సంస్థలపై పడింది. 2014-19 మధ్య గడిచిన కాలానికి ట్రూ అప్ ఛార్జీల పేరిట యూనిట్ కు 22 పైసల చొప్పున అదనంగా బాదింది. 2021-22 ఆర్థిక సంవత్సరానికి ఇంధన సర్దుబాటు ఛార్జీల కింద యూనిట్ కు 63 పైసల చొప్పున వసూలు చేసింది. 2023-24లో వినియోగించిన విద్యుత్ కు యూనిట్ కు 40 పైసల చొప్పున వసూలు చేసింది. యూనిట్ కు ₹10 చొప్పున వసూలుకు అనుమతించాలని ఏపీఈఆర్సీని డిస్కంలు కోరాయి. ఈ ప్రకారం మరో 70 పైసల భారం పడే అవకాశం లేకపోలేదు. టారిఫ్ ప్రకారం యూనిట్ కు ₹5.85 వసూలు చేస్తుండగా జగన్ మార్కు అదనపు షాక్లన్నీ కలిపితే మొత్తం యూనిట్ ధర ₹8.10 వరకు అవుతోంది. ప్రభుత్వం ప్రకటించిన పారిశ్రామిక పాలసీల ప్రకారం యూనిట్ కు ₹1.5 చొప్పున ఇవ్వాల్సిన విద్యుత్ రాయితీలను 5 ఏళ్లలో చెల్లించిన పాపాన పోలేదు. రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధి సంస్థ ఏపీఐడిసి పునరుద్ధరణ జగన్ ముఠా కోసం తప్ప నిరుద్యోగుల కోసం కాదని తేలిపోయింది. విజయవాడ నగర డిప్యూటీ మేయర్ పదవిని ఇవ్వలేకపోయిన కార్పొరేటర్ను ఆ సంస్థకు చైర్మన్ గా, మరో 11 మందికి డైరెక్టర్లుగా రాజకీయ ఉపాధి కల్పించారు. కనీసం సంస్థ కార్యకలాపాలు తెలుసుకుందామంటే ఆ సంస్థ పేరిట ఉన్న వెబ్సైట్ కూడా పనిచేయడం లేదు. పారిశ్రామిక అభివృద్ధి పట్ల జగన్ చిత్తశుద్ధికి ఇదే నిదర్శనం. తాజాంశాన్ని చూస్తున్నాం. పింఛన్ పంపిణీపై రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు జారీ చేసింది. లబ్ధిదారులకు ఇబ్బంది లేకుండా చేయాలని ఈసీ సూచించింది. దీనిపై మార్చి 30నే మార్గదర్శకాలు జారీ చేసినట్లు ఈసీ వెల్లడించింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలను మా ప్రతినిధి ధనుంజయ్ అడిగి తెలుసుకుందాం. ధనుంజయ్, పింఛన్ల పంపిణీపై ఈసీ ఆదేశాల సారాంశం ఏంటి? వాస్తవానికి పెన్షన్ పంపిణీలో గత నెలలో తీవ్రంగా లబ్ధిదారులంతా కూడా ఇబ్బంది పడినట్టు ఎన్నికల సంఘం పేర్కొంది. ఈ నేపథ్యంలో ఈ కొత్త మార్గదర్శకాలను అయితే మరొక మారు
సిఎస్ కు సూచిస్తూ ఈ ఉత్తర్వులు అయితే జారీ చేసింది. గతంలో పేర్కొన్నటువంటి మార్గదర్శకాలు పెన్షన్ సహా నగదు బదిలీలకు అనుసరించాల్సినటువంటి మార్గదర్శకాల గురించి మార్చి 30 తేదీనే ఒక మార్గదర్శకం జారీ చేశాం. దీనికి సంబంధించి దాంట్లో లెటర్ అండ్ స్పిరిట్ లో ఆ మార్గదర్శకాన్ని అమలు చేయాలని చెప్పి సిఎస్ కి స్పష్టం చేసింది. పెన్షన్ తీసుకునే లబ్ధిదారులకు అసౌకర్యం కలగకుండా, ఇబ్బందులు లేకుండా పంపిణీకి ఏర్పాట్లు చేయాలని చెప్పి మరొక మారు సిఎస్ జవహర్ రెడ్డికి సూచిస్తూ ఈ లేఖన అయితే రాసింది. ఎన్నికల నియమావళి అమల్లో ఉన్న నేపథ్యంలో లబ్ధిదారులకు ఇబ్బంది లేకుండా పెన్షన్ పంపిణీ చేయాలని చెప్పి సూచించింది. గతంలో పెన్షన్ ఇంటింటికి పంపిణీ చేసి వాలంటీర్లకు ప్రత్యామ్నాయంగా ప్రభుత్వ ఉద్యోగులను వినియోగించుకోవాలని ఆదేశించినటువంటి పరిస్థితి నేపథ్యంలో అదే అంశాన్ని పాటించాల్సిందిగా స్పష్టం చేసింది. పెన్షన్ పంపిణీలో లబ్ధిదారులకు తీవ్ర ఇబ్బందులు ఎదురైనట్టుగా తమ దృష్టికి వచ్చిందని చెప్పి కూడా ఎన్నికల పేర్కొంది. అలాగే ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి తీరు దానిపైన చాలా ఫిర్యాదులు వచ్చాయని చెప్పి కూడా ఎన్నికల సంఘం తన లేఖలో పేర్కొంది. ఈ నేపథ్యంలో ప్రత్యామ్నాయంగా నగదు బదిలీ పథకానికి సంబంధించి పెన్షన్ పంపిణీకి సంబంధించి మార్గదర్శకాలకు అనుగుణంగానే వ్యవహరించాలని చెప్పి ఆదేశిస్తూ ఈ లేఖ పంపింది. ధన్యవాదాలు ధనుంజయ్. అన్నమయ్య జిల్లాలో దుండగుల దాష్టికానికి పాల్పడ్డారు. తెలుగుదేశం ప్రచార వాహనంలో డ్రైవర్ ఉండగానే దుండగులు నిప్పు పెట్టారు. వాల్మీకిపురం మండలం విట్టలం వద్ద ప్రచార వాహనంపై పెట్రోల్ పోసి దుండగులు నిప్పు పెట్టారు. మంటల నుంచి డ్రైవర్ చాకచక్యంగా తప్పించుకున్నారు. వాహనం పూర్తిగా దగ్ధమైంది.